నమః. నామధారకుడు స్వామి మీరు పరమ పవిత్రమైన క్షేత్ర మహత్వం చెప్పారు. మీరు వర్ణిస్తుంటే ఆ క్షేత్రాలను చూస్తున్నట్లుంది. ఎక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడైన గురువుంటే అక్కడే దేవతలు తీర్థాలు ఉంటాయి. ఈ సంగమము కృష్ణ పంచగంగా సంగమము వంటిది. ఇక్కడ పశుపక్షాదులు నీళ్లు త్రాగి స్నానం చేసి కృతార్థత పొందాయి. ఇక మానవుల సంగతి చెప్పాలా? దీని మహత్వం వింటేనే పాపాలు పోతాయి. ఇక ఇక్కడ నివాసం చేసేవారికి ముక్తి కరతలామలకమే. స్వామి మీ హృదయం శ్రీ గురుని లీలలతో నిండి ఉన్నది. వాటిని ఇంకా వినాలని అనిపిస్తూ ఉన్నది. దయచేసి వినిపించండి అన్నాడు. అప్పుడు సిద్ధయోగి, నాయన నీవు ధన్యుడవి. భగవంతుని కృప వల్లనే నీకిట్టి ప్రీతి కలిగింది. అటుపై కథ చెప్తాను విను అన్నాడు. వైడూర్య నగరాన్ని ఒక యవనరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు విఘ్నుడు, శుద్ధాత్మకుడు, సర్వభూత సంపన్నుడు. పూర్వజన్మ సంస్కారం వలన అతడు మన దేవతలను, పుణ్యక్షేత్రాలను, సద్బ్రాహ్మణులను కూడా ఆదరిస్తూ ఉండేవాడు. అది సహించక అతని కొలువులోని యవన మత గురువులు అతనితో, రాజా మన ధర్మాన్ని మాత్రమే మీరు ఆదరించడం మంచిది. ఇప్పుడు మీరు చేసేది మనము కలలోనైనా తలచిరానిది. హిందువుల మతధర్మం బోధించినేవి సత్యమైనవి కాదు రాజా. వారు అచేతములైన శిఖలలోనూ అశ్వత్థాది వృక్షాలలోనూ దేవతలు ఉంటారు. అలా తలచడం మహాపాపమని మనం విశ్వసిస్తాము. కనుక వారిని సమానులుగా గౌరవించడం తగదు అనేవారు. రాజు సృష్టిలోని జీవులందరూ భగవంతుని బిడ్డలే. ఆయన అన్ని జీవుల పట్ల సమానమైన ప్రేమ కలిగి ఉంటారు. అలా అయితే ఆయన మన మానవులందరికీ వారి వారికి తగిన రీతుల జ్ఞానాన్ని పొందే ధర్మాన్ని ప్రసాదించి ఉండాలి. మన ధర్మానికి మూలమైన గ్రంథం వల్లనే వారి వేదాలు కూడా ఈ సత్యమే చెబుతున్నాయి. కనుక ఇటువంటి భేదబుద్ధి భగవంతుని పట్ల అపచారమే కాక మన మతధర్మానికి కూడా కలంకమే సుమా అని ఖండితంగా చెప్పేవాడు. ఇక చేసేదేమీ లేక మంత్రులు ఊరుకుండేవారు. మరికొందరు యవన మత గురువులు, రాజా మీరు మన ధర్మం మాత్రమే ఆచరించండి. ఇప్పుడు మీరు చేసే పని మంచిది కాదు. అవయవాలన్నీ దేహానికి సమానమైనప్పుడు ఈ దేశస్థులు నమ్మినట్లు మానవుల మధ్య వర్ణాశ్రమ భేదాలు ఎలా ఉంటాయి అనేవారు. వారితో రాజు, మీరు బుద్ధి మాంద్యం వలన భయపడుతున్నారు. గుణకర్మల భేదం వలన మానవులను దైవమే 4 వర్ణాలుగా సృష్టించారని వారంటారు. మానవుల గుణకర్మలలో భేదం ఉండటం మనం చూస్తున్నాం కదా. మీరు చెప్పినట్లు అవయవాలన్నీ దేహానికి సమానమే. కానీ ఆ దేహంలోని అవయవాలన్నీ ఒకేలాగా ఉండవు. ఒకే పని చేయలేవు.